లెమన్ రైస్ మనం చాలా త్వరగా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ లెమన్ రైస్ అనేది ఒకటి. మనకి ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినప్పుడు అన్నం వేస్ట్ చేయకుండా ఈ విధంగా లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు విధానం ఎలాగో మనం చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ఈ లెమన్ రైస్ని రెడీ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ మీరు రైస్ని బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ లెమన్ రైస్ని ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే ఈ రైస్లో కొంచెం ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని పోపులో వేసి కలుపుకునేటప్పుడు చాలా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వలన మనకి రైస్ అనేది ముద్దలు ముద్దలుగా అవ్వదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అన్ని పోపులను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. అలాగే వేరుశనగ పలుకులను కూడా వేస్తున్నాను. వీటన్నింటిని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ కొంచెం శనగపప్పును అలాగే మినపప్పుని కూడా ఈ తాల్పులోకి వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసి దోరగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ సిమ్లో ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నింటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనకి పోపు అనేది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోనికి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని మొత్తం చూడండి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పోపు అనేది మొత్తం మీ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మీరు నిమ్మరసాన్ని ఆయిల్లోనే వేయకుండా చూడండి తర్వాత వేసుకోవాలి. నేను చూపిస్తాను ఎప్పుడు వేసుకోవాలో. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం పోపుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమ్మ చెక్కలని తీసుకొని ఈ విధంగా పైనుంచి నిమ్మరసాన్ని బాగా వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా కొంచెం వేసుకొని ఈ నిమ్మరసం అలాగే మనం వేసిన ఉప్పు మొత్తం రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ నిమ్మకాయ రసం టేస్ట్ అనేది రైస్కి బాగా పట్టేసి రైస్ టేస్ట్ అనేది చాలా పుల్ల పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. లెమన్ ఫ్లేవర్తో మనకి ఈ లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైనటువంటి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ లెమన్ రైస్ని మీరు చాలా తక్కువ టైంలో అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. లెమన్ రైస్ తయారు విధానం ఎలాగో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా. నేను చేసినటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.